సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. మీరు చూస్తున్నారు లూమింగ్ ఎరెజాన్. సో ఈరోజు స్టోరీ వచ్చేసి ఒక స్వామీజీ ఒక ఫ్యామిలీ మ్యాన్ ఎలా అవుతారు అనేదే ఒక స్టోరీ. కౌశల దేశంలో ఒక ఊరి చివర అడవిలో ఒక స్వామీజీ ఉండేవారు. స్వామీజీ మహాజ్ఞాని. ఆయన గొప్పతనం తెలుసుకొని ఊరి వాళ్ళ అందరూ కలిసి ఆయన కోసం ఒక ఆశ్రమం కట్టించి ఇస్తారు. అని ఆ ఆశ్రమంలో ఆ స్వామీజీ ఒక్కరే ఉండేవారు. కానీ అప్పుడప్పుడు ఆయన చెప్పే ప్రవచనాల కోసం వినేకి ఊరి జనాలు వచ్చి వచ్చి వెళ్ళేవారు. కానీ ఆయనకి రోజు ఉదయం ఒక్క అరటిపండు తినే అలవాటు మాత్రమే ఉండేది. కానీ ఒక్కరోజు ఆయన స్నానం చేసుకొని పూజ చేసి ఆ ఒక్క అరటిపండు దేవుడి దగ్గర పెట్టి తర్వాత బట్టలు మార్చుకొని తిందాం అనుకునే టైంలో ఒక ఎలిక వచ్చి తినేస్తుంది ఆ అరటిపండుని. ఆ స్వామీజీకి ఆ ఎలిక ఆ అరటిపండు తినడం చూసి ఆయనకి చాలా కోపం వచ్చేది. అలాగా రోజు ఆ అరటిపండు ఆ ఎలిక తినేసేది. స్వామీజీ గారికి ఒక రోజు సహనం నశించి ఆ ఎలికని ఎలాగైనా చంపేద్దామని ఒక పిల్లిని పెంచుకుందామని ఆలోచన వచ్చింది. ఆ స్వామీజీ గారు కోరుకున్నట్టే ఆ ఊరి జనాలు అందరూ కలిసి ఒక పిల్లిని తెచ్చి అక్కడ వదిలేస్తారు. మరి పిల్లికి పాలు ఎలా? మరి స్వామీజీ గారికి ఇంకొక ఆలోచన వచ్చింది. ఆవు ఉంటే మంచిది అని అనుకుంటారు స్వామీజీ. ఆ ఊరి జనాలు వెంటనే అక్కడ ఒక ఆవుని తెచ్చేసి కట్టేస్తారు. మరి ఆ ఆవుని చూసుకునేకి ఊరి జనాలు ఒక కుర్రాన్ని పెడతారు. వాడి పేరు బాబ్జీ. కానీ ఆ ఎలకేమో దొరకటం లేదు. కానీ ఒకరోజు ఆ ఆవుని చూసుకునే ఆ బాబ్జీకి జ్వరం వచ్చింది. ఆవుకి పేడ ఎవరు ఎత్తేస్తారు అని, గడ్డి ఎవరు వేస్తారు అని, స్వామీజీ గారు ఎక్కడ ఇబ్బంది పడతారు అని ఊరి జనాలు అందరూ కలిసి ఆ బాబ్జీ వాళ్ళ అక్కని అక్కడికి పంపిస్తారు. ఆ బాబ్జీ వాళ్ళ అక్క పేరు మోహిని. చక్కిన పిల్ల, పైగా వయసులో ఉంది ఆ బాబ్జీ వాళ్ళ అక్క మోహిని. ఒక వర్షము కురిసిన పగలు ఆవుని కట్టేసి తడిసిన పైట పిండుకుంటుంది మోహిని. ఆ దృశ్యం స్వామీజీ వారు చూశారు. స్వామీజీ వారి మనసు చలించింది. మెల్లగా ఆ మోహినిని ఆశ్రమం లోపలికి లాగారు. అయితే మ్యూజిక్ మొదలైంది. అప్పుడప్పుడు మోహిని వాళ్ళ తమ్ముడు బాబ్జీకి జ్వరం ఉన్నా లేకపోయినా వచ్చి వచ్చి వెళ్తుండేది. అయితే మోహిని ఉండి స్వామీజీ వారికి రహస్యంగా సేవలు చేస్తూ ఉండేది. కానీ ఒకరోజు మోహిని నెల తప్పటంతో ఆ ఊరి జనాలకి ఈ సేవల గురించి తెలిసిపోయింది. కోపంలో ఆ మోహిని వాళ్ళ తండ్రి ఆశ్రమంకి వచ్చి ఆ స్వామీజీ వారి గడ్డం లాగి బయటికి లాగుతారు. అయితే ఆ ఊరి జనాలు అందరూ వచ్చి గొడవాడి అదే స్వామీజీతో మోహినికి అదే రాత్రి పెళ్లి చేస్తారు. అయితే ఆ శోభనం రాత్రి ఆ బాబ్జీగాడు ఆ ఆశ్రమం బోర్డు పీకేస్తాడు. అయితే 4 రోజుల తర్వాత మోహిని వాళ్ళ అమ్మ, నాన్న, తమ్ముడు బాబ్జీ అందరూ ఆశ్రమంలోకి షిఫ్ట్ అయిపోతారు. అయితే అందరూ కలిసి అక్కడే ఉండి స్వామీజీ వారి ఆశ్రమం పక్కన 4 ఎకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ స్వామీజీ గారిని పెద్ద కాపుని చేస్తారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆ మోహినికి పండంటి బాబు పుడతాడు. ఆ బాబు పేరు వీరనాయుడు అని పెడతారు. ఇలాగే స్వామీజీ వారు సంసారంలో పడి మనలాగే సంకనాకి పోతారు. ఇది వచ్చి కథ. మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, ఏ కష్టం లేనప్పుడు ఖాళీగా ఉన్నప్పుడే మన ఈగో లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకే మనకి కోపాలు వస్తుంటాయి. అలాంటప్పుడే మనము తీసుకునే నిర్ణయాలే మనల్ని కొంపలు ముంచుతాయి. అసలు ఎలిక అరటిపండు తింటే తప్పేముంది? ఎలిక గాని ఒక ప్రాణే కదా. ఒకటి కాకపోతే 2 దొబ్బించుకో దేవుడి దగ్గర.
ఏమవుతుంది? ఇద్దరూ చెరొకటి తింటే పాయే. దానికి కోపం. అనవసరం కోపం వల్ల మన ట్రైను వేరే పెట్టాలు ఎక్కేస్తూ ఉంటుంది. చాలా దూరం వెళ్ళాక గానీ తెలీదు మనకి. ఎటు వెళ్దాం అనుకున్నాం, ఎటు వెళ్తున్నాను నేను అని. అన్ని దరిద్రాలకి కారణము ఒక ఎలిక అని మనకి తెలీదు. ఈ కథ ఎవరికంటే పని పాట లేని ఎదవలకి, లేదా జీవితంలో ఎలాంటి కష్టం లేకుండా సుఖంగా ఉండే వాళ్ళకి. మీరు అందరూ తప్పనిసరిగా ఈ కథ వినాలి. అయితే ఈ కథని ఒక వ్రతం లాగా 10 మందితో షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. అయితే ఈ స్వామీజీ వారి కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్లో ఇట్లాంటి వీడియోలు ఇంకా కావాలి అని అడగండి. అండ్ ప్లీజ్ డూ subscribe to my YouTube channel and thank you for watching my video.